భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహిళలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, 1.5 సంవత్సరాలలో ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ఆడబిడ్డల కళలో ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వంగా ఇందిరమ్మ ప్రభుత్వానికి గుర్తింపు ఉందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఆనాటి 10 సంవత్సరాలలో ముఖ్యంగా చివరి 5 సంవత్సరాలలో సుమారు 3,750 కోట్లు నా ఆడబిడ్డలకు చెల్లించాల్సిన కావాల వడ్డీ డబ్బులు ఆనాటి ప్రభుత్వం ఇవ్వాల తొండ తాడింది ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇస్తామని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, చెప్పిన మాయ మాటలు చెప్పకుండా మార్చి చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చి 3 సార్లు రాజాలు గమనించారు. ఇది 2వ దాడుతున్నారు. ఇతనికి బుద్ధి చెప్పాలని మొన్న ఎన్నికల్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నారు. మన ప్రభుత్వం ఈ 19 నెలల్లో సుమారు 870